గోవా పార్ట్ 1లో అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, ఏ బీచెస్ చూడాలి, నార్త్ గోవా, సౌత్ గోవా, ఫేమస్ ప్లేసెస్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు గోవా పార్ట్ 2లో ఎక్కడ స్టే చేయాలి, ఎంత బడ్జెట్ కావాలి, ఐటినరీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, షాపింగ్, నైట్ లైఫ్, వాటర్ స్పోర్ట్స్ ఇంకా హిడెన్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. వేర్ టు స్టే. ముందుగా స్టే గురించి. మీకు నైట్ లైఫ్, షాపింగ్, బిజీ బీచెస్ ఇష్టమైతే నార్త్ గోవాలో బాగా, క్యాలంగూట్, క్యాండోలిమ్, అంజూనా, వాగటూర్ వైపు స్టే చూడొచ్చు. ప్రశాంతమైన బీచ్ హాలిడే కావాలంటే సౌత్ గోవాలో పాలోలిమ్, అగోండా, బెనావులిమ్, కోల్వా వైపు ఆప్షన్స్ చూడొచ్చు. బడ్జెట్కి తగ్గట్టుగా హాస్టల్స్, హోమ్ స్టేస్, హోటల్స్, రిసార్ట్స్ వంటి అకామిడేషన్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. బడ్జెట్. గోవా ట్రిప్ బడ్జెట్ పూర్తిగా మీరు ఎంచుకునే స్టే, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ మరియు యాక్టివిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ముందుగానే స్టే ప్లస్ ట్రావెల్ ప్లస్ ఫుడ్ ప్లస్ యాక్టివిటీస్ ప్లస్ షాపింగ్ కోసం సెపరేట్ బడ్జెట్ పెట్టుకోవడం మంచిది. వాటర్ స్పోర్ట్స్, క్రూజెస్, ప్రీమియం రిసార్ట్స్ లాంటివి తీసుకుంటే ఖర్చు మరింత పెరగచ్చు. 3 డేస్ ఐటినరీ. మీకు కేవలం 3 డేస్ మాత్రమే ఉంటే డే 1 నార్త్ గోవా బీచెస్ బాగా, క్యాలంగూట్, క్యాండోలిమ్, వాగటూర్. డే 2 ఫోర్ట్ అగ్వాడా, చపూరా ఫోర్ట్, అంజూనా సైడ్ మరియు ఈవినింగ్ బీచ్ ఎక్స్పీరియన్స్. డే 3 పానజీ, ఫాంటేనియాస్, ఓల్డ్ గోవా హెరిటేజ్ సైట్స్ చూసి తిరుగు ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు. 5 డేస్ ఐటినరీ. 5 డేస్ ఉంటే ఇంకా రిలాక్స్డ్గా ప్లాన్ చేసుకోవచ్చు. మొదటి 2 రోజులు నార్త్ గోవా ఎక్స్ప్లోర్ చేసి 3వ రోజు పానజీ, ఫాంటేనియాస్, ఓల్డ్ గోవా, 4వ రోజు సౌత్ గోవాలో పాలోలిమ్, అగోండా వంటి ప్రశాంతమైన బీచెస్. 5వ రోజు మీకు నచ్చిన బీచ్, షాపింగ్ లేదా ఒక నేచర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. షాపింగ్. గోవా నుంచి మెమరీస్తో పాటు కొన్ని లోకల్ ఐటమ్స్ కూడా తీసుకెళ్లాలనుకుంటే లోకల్ మార్కెట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, బీచ్ వేర్, సూవెనియర్స్, స్పైసెస్ మరియు లోకల్ ప్రోడక్ట్స్ చూడొచ్చు. కానీ షాపింగ్ చేసేటప్పుడు ధరలు కంపేర్ చేసి కొనడం మంచిది. నైట్ లైఫ్. గోవా నైట్ లైఫ్ కూడా చాలా ఫేమస్. బీచ్ సైడ్ రెస్టారెంట్స్, లైవ్ మ్యూజిక్, ఈవినింగ్ క్రూజెస్ మరియు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మాండోవి రివర్లో ఈవినింగ్ క్రూజెస్ కూడా గోవా టూరిజం ద్వారా అందుబాటులో ఉన్నాయి. కొన్ని క్రూజెస్లో సైట్ సీయింగ్, గోవన్ ఫోక్ పర్ఫార్మెన్సెస్ మరియు మ్యూజిక్ ఉంటాయి. వాటర్ స్పోర్ట్స్. అడ్వెంచర్ ఇష్టపడే వారికి గోవాలో పారాసైలింగ్, జెట్ స్కీ, కయాకింగ్, బెనానా రైడ్స్, సెయిలింగ్ వంటి వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం, వాటర్ స్పోర్ట్స్ కోసం డెసిగ్నేటెడ్ జోన్స్, ఆథరైజ్డ్ ఆపరేటర్స్ మరియు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో చేయాలి. గోవా టూరిజం వాటర్ స్పోర్ట్స్ ఏరియాస్ను రెగ్యులేట్ చేస్తోంది. హిడెన్ అండ్ ఆఫ్ బీట్ గోవా. క్రౌడ్కి దూరంగా గోవాని చూడాలంటే ఆఫ్ బీట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ట్రై చేయొచ్చు. చోరావ్ ఐలాండ్, డివార్ ఐలాండ్, మియం లీక్, ఫాంటేనియాస్, విలేజ్ ట్రీల్స్ లాంటి ప్లేసెస్ గోవాలో మరో అందమైన సైడ్ని చూపిస్తాయి. గోవా టూరిజం ప్రస్తుతం చోరావ్, డివార్ మరియు విలేజ్ బీస్డ్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ వంటి గైడెడ్ ఎక్స్పీరియన్సెస్ను కూడా లిస్ట్ చేస్తోంది. రివర్ క్రూజ్. బీచ్ మాత్రమే కాదు, మాండోవి రివర్ క్రూజ్లో గోవా సన్సెట్, పానజీ సరౌండింగ్స్ మరియు రివర్ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. సాయంత్రం సమయంలో క్రూజ్ ఎక్స్పీరియన్స్ గోవా ట్రిప్కి మంచి మెమరీగా ఉంటుంది. ఇంపార్టెంట్ సేఫ్టీ. ఇంకో ముఖ్యమైన విషయం, బీచ్లో లైఫ్ గార్డ్ సూచనలు తప్పకుండా పాటించాలి. రెడ్ ఫ్లాగ్ ఉన్నప్పుడు నీటిలోకి వెళ్ళకూడదు. వాటర్ స్పోర్ట్స్ సమయంలో డెసిగ్నేటెడ్ ఏరియాలోనే ఉండాలి. మరియు సన్సెట్ తర్వాత సీలో స్విమ్మింగ్ చేయకూడదని గోవా టూరిజం సేఫ్టీ గైడ్లైన్స్ చెప్తున్నాయి. అంటే గోవాలో బీచ్ మాత్రమే కాదు, ఫుడ్, నేచర్, హెరిటేజ్, అడ్వెంచర్, షాపింగ్, నైట్ లైఫ్, కల్చర్ అన్నీ కలిసిన కంప్లీట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. మీరు గోవా వెళ్ళాలని అనుకుంటే పార్ట్ 1 మరియు పార్ట్ 2 రెండింటినీ సేవ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ట్రావెల్ గైడ్స్ కోసం తెలుగు ఇన్ఫో బడీస్ని